హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అరటికాయని తీసుకొని వాటిని పీల్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటిలో ఒక కప్పు శనగపిండి, ఒక 2 టీ స్పూన్ల బియ్యపిండి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలో వేడి చేసి పెట్టుకున్న 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని చేతితో ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి వాటిలో కొంత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీని పిండిలో ఈ విధంగా ముంచి ఈ ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా అరటికాయ ముక్కలని పిండిలో ముంచి మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్లో తీసుకొని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.